అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. చాలా హైలీ ఇంటెలెక్చువల్ యాంగిల్. హాయ్, నా పేరు మాధవి. నన్ను పాపులర్గా అందరూ మిర్చి మాధవి అంటూ అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు. ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. మర్యాద లేకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే నేను ఆర్టిస్ట్ కాదా? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా? ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. అంతేగా. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హోల్డ్. అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హ్యాజర్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ పెయిన్ యూ ఫీల్? అన్నీ ఉన్న ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారి. మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే హీరోయిన్ కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగే డిమాండ్స్ అలా ఉంటాయి. అంటే ఓపెన్ గా మొహం చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అవయ్యారండి ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం? చాలా దౌర్భాగ్యం అండి, దురదృష్టం కాదు, దౌర్భాగ్యం. మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. ఒక క్లోజ్డ్ డోర్లో ఇద్దరు వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తావు? నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు. డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా? ఒక డైరెక్టర్ కాల్ చేసి మీకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. అటు ఇటు నడిచి చూపించాడు నన్ను. తర్వాత శారీ వేసుకున్నాండి, కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. కొంచెం మీ నడుము చూపిస్తారా అన్న? లేరా నువ్వు లే అని చెప్పి. ప్రకాష్ రాజ్ గారు పక్కన వైఫ్ క్యారెక్టర్, మీరు ఒక 5గురు ఉంటారు, కాంప్రమైజ్ అయితే అడగడం కూడా అలా అడిగాడు. ఐదుగురు ఉంటాము. సుమన్ టీవీ వ్యూవర్స్కి హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో. ఇవాళ చాలా స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాను నేను. కారణం ఏంటంటే నాకు ఎప్పుడు అందరి జీవితాలు ఎలా, వాళ్ళ ప్రయాణం కొనసాగింది, వాళ్ళు చూసిన జీవితం ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఆసక్తి. బికాస్ అందులోంచి మనం చాలా ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం. అలాగా మిర్చి మాధవి గారంటే మిర్చి సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్, సెంటిమెంటల్ పాత్ర వేసిన తర్వాత, అఫ్కోర్స్ అంతకుముందు ఆ తర్వాత కూడా దాదాపు కొన్ని వందల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసినా చాలా ఇంపాక్ట్ఫుల్గా వేశారు. ఒక లాంగ్ కెరియర్తో టీవీ సీరియల్స్లో అయితే చెప్పక్కర్లేదు మనం, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ లేటెస్ట్ అనమాట. బట్ బిఫోర్ దట్ ఒక 18-20 సీరియల్స్లో కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్గా అందరికీ సుపరిచితులు అయ్యారు. అండ్ వారితో మాట్లాడబోతున్నాం. షీఈస్ హియర్ విత్ అస్. నా కోసం స్పెషల్గా కాఫీ పట్టుకొచ్చారు, విచ్ ఈస్ ద స్వీటెస్ట్ థింగ్. సో మాధవి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ రియలీ ఆనర్ అంటాను, మామూలుగా ఇట్స్ మై ప్లెజర్ అంటే ఇట్స్ మై ఆనర్ టు గెట్ ఇంటర్వ్యూడ్ బై యూ. లైక్వైజ్ అండి. జర్నలిజంలో ఒక దిగ్గజం మీరు, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ జర్నలిస్ట్ మీరు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ హియర్ టుడే టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇట్స్ యాక్చువల్లీ యువర్ అ రేర్ కాంబినేషన్, ద లిటిల్ దట్ ఐవ్ నోన్ అబౌట్ యూ. అంటే మీరు మోటివేషనల్ స్పీకర్ అని విన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ సీరియల్స్లో, సినిమాల్లో మీరు వైవిధ్యం ఉండే పాత్రలు, ఒక పక్క విలన్ కామెడీ అండ్ ఇంకో పక్క చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్స్. సో మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? నేనేమిటి అంటే మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? వెన్ ఐ వేకప్ ఇన్ హోమ్, సో ఐఎమ్ అ మదర్ దేర్, ఐఎమ్ అ వైఫ్ దేర్, అంతే. దట్స్ ఇట్. అమ్మని, ఒక బాధ్యత గల సిస్టర్ని. మా మదర్ లాస్ట్ 1.5 years బ్యాక్ చనిపోయారు. సో మా అక్క, నేను ఇక్కడ ఇండియాలో ఉంటాం, అన్నయ్య లండన్లో ఉంటారు. సో వెన్ ఐ వేకప్ విత్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాట్ ఈస్ ఇన్ ఇట్ టుడే వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు మై ఫ్యామిలీ, మై career. These are the things that I wake up with. And apart from that, మీకు అసలు ఈ చాలా హైలీ ఇంటెలెక్చువల్ యాంగిల్ అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? బేసికలీ నేను వర్కింగ్ ఉమెన్ అండి. ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. ఓకే, మీకు 18 ఏళ్ళప్పుడు మొదలుపెట్టారు. 18 ఏళ్ళప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ యాజ్ మన రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను, ఊరికే అమ్మాయి వెళ్తున్నా అమ్మాయితో కూడా వెళ్ళాను నేను. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు, జాబ్ ఏంటో కూడా తెలియదు. దెన్ ఎస్ ఐ విల్ వర్క్ అన్నాను. అలాగా అక్కడ చేరి, అక్కడి నుంచి మళ్ళీ ఒక పూర్వం యాప్టెక్, ఎస్ఎస్ఐ అలా కౌన్సిలర్ జాబ్స్ ఉండేవన్నమాట. అలాగా చేరి ఐ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ.
అట్ అ వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. సో అలాగా కౌన్సిలర్గా వర్క్ చేస్తూ అక్కడ మళ్ళా అక్కడ దట్ ఈస్ వేర్ ఐ ఇన్వెంటెడ్ అండ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అంటే కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నేను సేల్ చేయాలి ఆ కోర్స్. సో దట్ వాజ్ మై జాబ్. అలా చేస్తూ చేస్తూ చాలా మందిని కలిసి మెంటాలిటీస్ అంటే హౌ దే విల్ టేక్ దిస్ కోర్స్ అండ్ వై దే విల్ నాట్ టేక్ దిస్ కోర్స్ అనేది సైకాలజీ స్టడీ చేయడమే కదా అది. ఇప్పుడు నేను ఒకటి అమ్మాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ అమ్మాలండి నేను మీకు, మీ నీడ్ నేను క్రియేట్ చేయగలగాలి, నేను అమ్మగలగాలి. అండ్ ఐ వాజ్ నాట్ అన్ MBA, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్, బట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే బేసికలీ మా ఫాదర్ ఈజ్ అ వెరీ నైస్ కమ్యూనికేటర్. ఆ రోజుల్లోనే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ విన్ పీపుల్ అనేది చదివారు ఆయన, డేనియల్ కార్నెగీ బుక్ ఆయన. సో ఆయనకు అది ఉండేది, ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకున్నా. ఈవెన్ మై మదర్ ఆల్సో ఈజ్ అ లెక్చరర్, షీ ఈజ్ అ MMA. సో అలాగా ఫ్యామిలీ నుంచి కూడా వస్తాయి కదా కొంచెం మనకి. MMA అమ్మ. వావ్. ఎంత మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నారు? నేను MCOM MBA HR. ఇప్పుడు నేను MSc సైకాలజీ పర్సూయింగ్ నౌ. అబ్బో, అసలు అంటే ఓ పక్క బిజీ యాక్టర్గా ఉంటూ, ఎందుకంటే మామూలుగా అందరూ భుక్తి కోసమే అనుకుంటారు కదా. సో యాక్టింగ్ ఫీల్డ్ మీద నమ్మకం లేదా మీకు? అంటే అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తోందా? అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ కోర్స్, డే 1 నుంచి అన్ప్రెడిక్టబుల్. అదేమి మనం డే 1 ఈ రోజు వర్క్ వచ్చింది, రేపు మీకు ఉంటుందో లేదో తెలియదు. ఇది అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ నేమ్, యు ఆర్ అ స్టార్ ఫ్యామిలీ, ఆర్ యు ఆర్ సంబడి ఆల్రెడీ బీన్ హీరోయిన్, అలా వస్తేనే వాళ్ళకి కళ్ళ కాంతాం. ఫ్యాక్ట్. అవునా? మూవీస్లో అంటే కాదండి, ఇంత డిస్క్రిమినేషన్ పేలో అనేదన్న ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఒకటే అంటే వాళ్ళు హీరోయిన్గా చేశారు కదండి. సో పే డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఉంటుంది కదా. అంటే ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ హీరోయిన్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ హీరోయిన్స్ అనాలేమో వాళ్ళని. అప్పుడు హీరోయిన్స్గా చేసి ఇప్పుడు మదర్స్గా చేస్తున్నారు కదా. సో నేనైతే ఇప్పుడే డైరెక్ట్గా మదర్ డైరెక్ట్గా వచ్చాను కాబట్టి, మీరు ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళు అప్పటి నుంచో ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఉన్నా వాళ్ళు చేసేది యాక్టింగ్, మనం చేసేది యాక్టింగ్, ఆ రోలే మేము కూడా చేస్తాం. సో ఇట్స్ లైక్ వీఆర్ మోర్ మేబీ అకామిడేటివ్, ఆర్ దే షుడ్ నో దాట్. బట్ అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది కదా మాధవి గారు? అన్ని ఫీల్డ్స్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంతేనా? సో అంటే పే డిస్క్రిమినేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఫార్చ్యూన్లో ఉన్నది వాళ్ళకి వస్తుందని నమ్మే మనిషిని నేను. వాళ్ళని చూసి కుళ్ళుకుంటే నాకు ఆ డబ్బు రాదు. వాళ్ళని చూసి మా అయితే ఇన్స్పైర్ కూడా కాదు, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎక్స్ట్రా దే ఆర్ ఆఫరింగ్, సో లెట్ మీ ఆల్సో రైట్ అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. తప్పితే నాకు ఈ కుళ్ళులు, ఇన్సెక్యూరిటీస్ నాకు అసలు లేవు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. అందులో మీరంతా బికాస్ మీరు వెల్ రెడ్ అండ్ అన్ని కోణాలు చూసారు కదా జీవితంలో. అదే అలా అనుకోకపోతే మనం బతకలేమండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎవరికి వెళ్తున్నా, ఎంత పేరున్నా, ఏదున్నా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతాను, అది నేను ప్రొపగేట్ కూడా చేస్తాను. రైట్. సెట్స్లో ఎవరన్నా ఉతలాకుతలం అయిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు చిన్న దానికి. నేనంటే ఎందుకంత అని అడగకపోయినా చెప్తాను, సలహా కాదు, అది వాళ్ళ అవసరం. నేను సలహాలు ఇవ్వను. కానీ అలా అంత స్పేస్ ఇస్తారా? అంటే ఫీమేల్ యాక్టర్స్ మీరు తీసుకుంటారా? అంటే తర్వాత వాళ్ళు చెప్తారు, ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండరు, ఎందుకంటే మనకి తెలిసింది మంచి అయితే చేయాలండి. అది వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఎవరు ఈ రోజులు ఎవరి కోసం టైం లేదు. సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే సపోజ్ సీన్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ సీన్ అవుతూ ఉంటే వీళ్ళని వెయిట్ చేయమన్నారు అనుకోండి, అంటే నేను ఆర్టిస్ట్ కాదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా, వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి. అంటే వాళ్ళకి ఆ చిన్న అవేర్నెస్ ఎలా అంటే ఓకే మనం వచ్చాము. థాట్ ప్రాసెస్ అనేది మేము మెంటల్ హెల్త్ వెన్ వీ టాక్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. వీఆర్ వాట్ వీ ఫీడ్ టు అవర్ బ్రెయిన్. అంతేగా? పొద్దున్న లేచిన తర్వాత నేను ఏం థాట్ పెట్టుకుని లేస్తాను, నేను ఏం థాట్ పెట్టుకొని అవతల వాళ్ళని చూస్తాను. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హ్యావ్ హోల్డ్. థాట్స్ అనే లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం మనం మనుషులు, అంతే కదా? మనం అలా అనుకుంటాము, కానీ తప్పమని ఒకటి తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ తగ్గిందని. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు, నేను ఈ టీవీ సీరియల్ ఇండస్ట్రీలో ఎక్కువ చూశాను, దట్ చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. అంటే నేను అనేది అంటే వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? అంటే ఒక మర్యాద ఇచ్చిన బ్రిడ్జ్ మీదనే ఎక్కుతూ, ఇటుకల మీద నువ్వు ఎక్కుతూ ఉంటే ఒక ఇటుక రాకపోతే నువ్వు కింద పడతావు కదా. అంటే నీ ఓన్ మర్యాద నీకు ఉండాలంటారు. మనకి తెలియాలి, మనకి ఎంత డిజర్వింగ్ అనేది మనకు తెలియాలి కదా. నాకు ఇంతకు మించి నాకు సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, సింగిల్గా ఇంత పెద్ద డోర్ క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? ఇప్పుడు నువ్వు షూటింగ్లో లేవు,
నువ్వు క్యారవాన్లో ఉంటావా విడిగా మామూలు రోజుల్లో షూటింగ్ లేని రోజున? క్యారవాన్లో ఉండవు కదా. సో ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అసలు మనిషి? కరెక్టే. నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ పర్పస్ చూసుకో, అయిపోయింది కదా పని. అంటే దట్స్ ఆల్. మనం ఆ లిమిట్ చేసుకోకపోతే మనకే ఇబ్బంది. సో ఇట్లా మనం మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోయి మీకు చలేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు చలేస్తుంది, ఇక్కడేస్తుందా, ఒళ్ళు మొత్తం చలేస్తుంది కదా. అవునంతే. మీకు వేడి అనిపించింది, స్వెట్ వస్తుంది, ఒళ్ళంతా స్వెట్ వస్తుంది కదా. ఈ కోపం అనేది కూడా ఒళ్ళంతా ఉంటుంది. ఇట్ విల్ బర్న్ ఫ్రమ్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ, ఇట్ విల్ క్యారీ ఆ ఎమోషన్. ఇక్కడ నుంచి మొత్తం ఇలా బర్న్ అయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అండ్ దెన్ మీరు మాటలు ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో మనం అంతా డ్యామేజ్ అవుతాం. ఎందుకంత టెన్షన్ పడతారు? 10-10-10 అని రూల్ అని ఉంది మేడం. ఎలా అంటే డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 minutes, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 hours, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 months? ఒక సెకండ్ పాజ్ తీసుకొని జస్ట్ 10-10-10 రూల్ కనుక అప్లై చేసుకుంటే, ఇఫ్ యూ థింక్ నీకు అది 10 minutes కాదు, నీకు అది ప్రతి నిమిషం నేను ఇబ్బంది పెడుతుందంటే గో దాని అంతు చూడు. రైట్. అదర్వైజ్ డోంట్ బాదర్. చిన్న థాట్, చిన్న ఇగ్నిషన్ అది ఇంత పెద్ద గ్యాస్ ఇది ఉన్నా కూడా గ్యాస్ లీక్ అవుతుంది, కానీ ఒక చిన్న అగ్గిపుల్ల లేనిదే అది ఏం చేయలేదు ఎవరిని. కరెక్ట్. అంతే మా అయితే ఇబ్బంది పెడుతుంది అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఆ ఇగ్నిషన్ అనేది హౌ యూ వుడ్ గివ్ దట్ థాట్ అనేది ఆ ఇగ్నిషన్. యువర్ థాట్ విల్ బికమ్ యువర్ యాక్షన్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్, అండ్ యువర్ క్యారెక్టర్ విల్ బికమ్ హ్యాబిట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. ట్రూ కదా. సో ఆ థాట్స్ అనేవి చాలా ఫిల్టర్ చేసుకోవాలి మనం. సో ఇలా అందరు కొలీగ్స్కి మీరు అంటే ఇంత చెప్పరు, బట్ ఎందుకంటే ఓదార్పు చెప్తాను. ఒక ఆర్టిస్ట్ రీసెంట్గానే ఒకటి అయింది, ఒకటే చేస్తాను, నాకు ఇవ్వట్లేదు డేట్స్ అనేవి చాలా ఇబ్బంది మేడం. అది కూడా నేను చెప్తాను మీకు. యూ కెన్ రీఫిల్ ఇట్. ఐ థింక్ ఐ రీఫిల్. ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్ టు నో. అంటే మీరు పడ్డ కష్టం ఏంటి? అఫ్కోర్స్ అందరూ పడేవి. మీరు అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండడము, అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హజార్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ పెయిన్ యూ ఫీల్? ఫర్ ఎగ్జాంపుల్ అందరికి చిన్నవి అవ్వచ్చు. ఇప్పుడు నాకేంటంటే రోజు ఏ బట్టలు వేసుకోవాలి ఇవాళ అని తీసి పెట్టుకోవడం ఒక గగనం. అవును. అది ఇవాళ 3 shoots ఉన్నాయి, 4 shoots ఉన్నాయి, ఏం చేయాలి? అలా మీకేముంటుంది? వాట్ ఈస్ యువర్? మాకు చాలా ఉంటాయి, అందులో కొన్ని చెప్తాను నేను. ఎలా అంటే అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? అన్నీ ఉన్నా ఆఫర్స్ రావట్లేదండి, కాల్ రావట్లేదండి, కాల్ వచ్చిన పిక్ కావట్లేదండి. మన ఆడిషన్ చేస్తే వెళ్తాం కదా, ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారు అంటే ఫిల్మ్స్లోనా సీరియల్స్లోనా? సీరియల్స్లో ఇంకా అక్కడ వరకు సీరియల్స్లో కొంచెం డిమాండ్లోనే ఉన్నాను. మూవీస్లో కూడా పిలుస్తుంటారు. కాకపోతే ఏ పారామీటర్, సపోజ్ ఓకే ఇది కావాలా, ఈ స్కిల్, ఇప్పుడు మనకు జాబ్ కావాలనుకోండి, ఫలానా స్కిల్ కావాలి, నేర్చుకున్నాక వీఆర్ ఎలిజిబుల్. బట్ ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి వెరీ సబ్జెక్టివ్. వాళ్ళకి ఆ టైంకి నచ్చితే నచ్చారు, లేకపోతే లేదు. కొంతమంది వస్తారు, మీరండి అని అంటారు, ఓహో గ్లాడ్ యూ డోంట్ నో మీ అని కొంచెం స్కోప్ ఉంటుంది నాకు చెప్పుకోవడానికి. తెలిసిన వాళ్ళు అనుకోండి, మాది గారు మీరా, చెప్తానండి, అప్డేట్ చేస్తాం. దట్స్ అది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం ఎంత తెలిసినా, ఎంత డాక్టర్కి కూడా దెబ్బతగలని రక్తం వస్తుంది కదా, ఎంత మనకు మెంటల్ హెల్త్ గురించి తెలిసినా, ఎన్ని అవగాహన ఉన్నా కొంచెం పించ్ అవుతుంది. కానీ అదేంటి ఆ పెయిన్ ట్రావెల్ అనేది షార్టేజ్ ఉంటుంది, అంటే కొంచెం షార్ట్ టైం ఉంటుంది అంతే. అయ్యా అబ్సల్యూట్లీ. కానీ అంటే అది మీకు ఆ నీడ్ ఫర్ వర్క్ అది ఎమోషనలా, ఫైనాన్షియలా, లేక ఇంకేమైనా నీడా? ఫైనాన్షియల్. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఫైనాన్షియలే. ఓకే. అప్పుడు దాని అంటే ఐమ్ ట్రైంగ్ టు క్వాంటిఫై. ఎందుకు మీరు బికాస్ డిమాండ్లో ఉంటే కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. మీకు ఫైనాన్షియల్ నీడ్ అయితే నీడ్ అంటే అఫ్ కోర్స్ కదా. కొంచెం మనం ఎలా అంటే కొంచెం నేను మనిషిని ఎలా అంటే వెనక 10 రూపాయలు వస్తే నేను 10 రూపాయలు దాచిపెట్టి 9 రూపాయలు దాచిపెట్టి 1 రూపాయి ఖర్చు పెట్టుకునే రకం కాదు. 5 రూపీస్ ఖర్చు పెట్టి 5 రూపీస్ నేను నా కంఫర్ట్స్ చూసుకునే మనిషిని. సో యూ వాంట్ అ కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ అఫ్ కోర్స్. అంటే కంఫర్ట్ ఎలా, లగ్జరీ కాదు. నేను బయటకు వెళ్ళాను, ఇఫ్ ఐ స్టెప్ అవుట్, నేను ఒక వేరే ఊరు వెళ్ళాలి, దానిలో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఆన్ ఫ్లైట్కి బుక్ చేసేసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఇబ్బంది పడను. అంతే, ఎందుకు పడాలి? చాలామంది ఏంటి అక్కడ తగ్గించుకుంటారు, అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకోరు, లేకుంటే అక్కడ ఒక ట్రావెల్ అరేంజ్ చేసుకోరు, అలాంటివి చేయను నేను. సో నా పిల్లలకి కానీ అంతే, మా హస్బెండ్కి అదే నేను ప్రొవైడ్ చేస్తాను, నేను అలాగే చూసుకుంటాను. మీరే సోల్ బ్రెడ్ విన్నర్ రైట్ నౌ. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% ఐమ్ రన్నింగ్, 30% ఈజ్ రన్నింగ్ అనమాట. బికాస్ ఈజ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఐటీ జాబ్ తీసుకున్నారు. సో ఐటీ జాబ్లో ఏంటంటే ఆఫ్టర్ 45 మీకు ఇంకా యూ కెనాట్, ఐటీస్లో అంత స్కోప్ ఉండదన్నమాట. ఇట్స్ చాలా హార్డ్ అండి. అంటే విమెన్ ఈక్వల్ అని మనం అనుకున్నా కూడా అఫ్కోర్స్ ఇన్ మెనీ వేస్ ఒక ఇంటిని నడిపే
రెస్పాన్సిబిలిటీ మన మీద పడినప్పుడు వర్క్ రానప్పుడు ఒక ఇబ్బంది కలుగుతుంది, ప్రెషర్ కలుగుతుంది. కానీ అదేంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హ్యాండిల్ చూస్తున్నానంటే ఇట్స్ ఆల్ డెస్టినీ. మళ్ళీ అగైన్ ఐ బిలీవ్ ఇన్ మనం ఎంత ట్రై చేసినా మనకి ఏం రాస్తుందో అదే వస్తుందని నేను నమ్ముతాను. బట్ మన ట్రయల్స్ లేకుండా ఊరికే ఒళ్ళు వచ్చి పడవేవి. లైక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. వాట్ ఐ బిలీవ్ ఇస్ మనం చేసే ట్రయల్స్ చేస్తేనే అది అవ్వడానికి ఒక గాడ్స్ ఇన్వెన్షన్ ఉంటుంది. కానీ మనము ఏమి చేయకుండా దేవుడా నాకు జాబ్లు ఇవ్వు అని కూర్చుంటే వర్క్ ఇవ్వంటే ఇట్ డజంట్ ఫాల్ ఇంటు యువర్ ల్యాప్. సో మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే ఏజ్ కదండి వాళ్ళకి. హీరోయిన్కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగ డిమాండ్స్ అలా ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఓపెన్గా మొహమ్మీ చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అంతే కదా, దాని ఉద్దేశం అదే కదా. అంటే కొంచెం లావ్ అయ్యారండి, ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం. ఐ మీన్ ఏజ్, ఒళ్ళు అనేది ఉమెన్కి ఒక ఏజ్ తర్వాత ఇంకా అది యూ కాంట్ స్టాప్. మెటబాలిజం తగ్గిపోతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవో రకరకాలు వస్తాయి. అంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదండి, చూసుకోవాలి కదండి. లావ్ అయినట్టున్నారు కొంచెం అంటే ఒక అతనికి చెప్పా, మరి ఎందుకు అంత రేషన్ పంపిస్తారు, పంపించకండి ఇంటికి అని చెప్పా నేను. లైక్ అంటే ఒక తల్లి ఇంట్లో తల్లి ఎలా ఉంటుంది అంటే ఆ రియలిజం లేకపోవడం ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అండి. దురదృష్టంగా దౌర్భాగ్యం, ఆ రియలిజం లేదు. రెండోది ఇండస్ట్రీ డిమాండ్స్ తెలుసు అంటే మొహమ్మద్ అనేస్తారంటే దే కమెండ్. అండ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అందగత్తలు ఎలా వస్తారంటే సింగిల్ పల్ల ఎక్కడో వేసుకొని తల్లులు అతకబెట్టుకొని ఒంటికి చీరలు. అంటే నాకు అవసరం ఏంటా అంటే ఆ వయసుకి అవసరం ఏంటా అనిపిస్తుంది. అంటే అది ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీన్? స్క్రీనే. ఆన్ స్క్రీన్లో చూడండి మీరు కొంతమంది అది కాటన్ నేత చీరలు ఇలా అతికేసుకొని అంటే ఒంటికి ఇలా అతకబెట్టుకొని ఉంటాయి ఆ చీరలు. ఎందుకు అలాగా అనేది, అంటే అంత డెస్పరేషన్ ఎందుకు? యాక్టింగ్ అంటే అదొక కళ. నువ్వు హీరోయిన్గా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఎవరన్నా ఫర్ దట్ మ్యాటర్. ఒక డిగ్నిటీ, ఒక ఇది అది లేకుండా అంటే తల్లులు హీరోయిన్కి ఈక్వల్లీ కావాలంటే మేబీ ఒక ఫాల్స్ లాషెస్ ఉండవేమో వాళ్ళకి, అదొక్కటే తేడా. అలా అయిపోయింది అనమాట. అంటే అలాగా ఓకే, ఇఫ్ ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నువ్వు చెయ్యి. కరెక్ట్. అమ్మ క్యారెక్టర్లకి ఎందుకు అంటారు? ఎందుకు కదా, మీరు రావడమే అప్పుడు చాలా ఏళ్ల క్రితం కదా మిర్చి వచ్చినప్పుడు, అప్పుడు మదర్ క్యారెక్టర్ వేశారు మీరు. అసలు రావడమే ఇంట్రడక్షన్ వదిన, ఒంటరిలో వదిన క్యారెక్టర్ గోపిచంద్ గారి వదిన చేస్తున్నానండి. ఇప్పుడు గోపిచంద్ గారి మూవీ చేస్తున్నాను, సంకల్ప్ రెడ్డి మూవీ, అది డైరెక్షన్ ఆయన. ఇది ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ బిజీ అండి స్వప్న గారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బెటర్గా ఇండస్ట్రీ వర్క్ అవ్వచ్చు. ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. అది తప్పకుండా మీరు అలా ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. బికాజ్ అంటే ఇప్పుడు మనకి చాలా డెప్త్ ఉండే క్యారెక్టర్స్ ఉండే సినిమాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు ఫిల్మ్స్కి ఇప్పుడు ఫిల్మ్స్కి మీరు చూస్తున్నారు మల్టీ స్టారర్స్, పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకవైపు. సో బట్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీకు డే కాల్ షీట్ ఉంటుందండి లెక్క, లేక మీకు ఫిల్మ్కి ఒక ఇంత అమౌంట్ని ఇచ్చేస్తారా? అంటే ఫిల్మ్కి నేను మాట్లాడుకోను, ఎందుకంటే దానిలో డేస్ మనకి డే కాల్ షీట్, వీఆర్ డైలీ వేజర్స్. అంతేనా? అంతేగా. బట్ యూ కెన్ డిమాండ్ అక్కడ. ఎక్కడ డిమాండ్ కాదు, వస్తే చాలా అనుకునేది. డిమాండ్ సప్లైలో ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ ఉన్నారు సప్లై, సో డిమాండ్ అనేది తక్కువే. సో బేసికలీ మీకు ఇంత ఇస్తామని వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు చెప్తారు. తర్వాత మనం లేదండి నేను ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా కదా అని ఒక మాట అడిగితే అక్కడ మళ్ళీ మనకి కాల్ రాదు. రెండోసారి లూజ్ ఆర్ చూస్ టు డూ ఇట్. అదే కదా, దట్స్ అ వెరీ బిగ్ అంటే ఒక హార్డ్ థింగ్ ఫర్ యూ. నేను కనుక జస్ట్ ఒక జాబ్ చేసుకొని ఉంటే ఈరోజు ఒక 2-3 కోట్లు అనుకుండేనండి నాకు, ఓన్లీ జాబ్ చేసుకొని ఉంటే. కానీ అదే అనుకోకుండా ఇటు వచ్చి ఇదో స్లైడ్ లాగా నేను చాలాసార్లు చెప్పాను, అలా వెళ్ళిపోయి అంటే దీనిలో ఏంటి సారీస్, సీరియల్ అయితే మేమే సారీస్ క్యారీ చేయాలి, మీరే కాస్ట్యూమ్స్ అన్నీ. సో అవన్నీ బోల్డ్ చీరలు అవసరం మీకైతే. బోలెడు అసలు ఎన్ని అంటే వందలు తీసేస్తాను నేను. ఒక లాట్ రాగానే ఒక 100 చీరలు తీసేస్తాను నేను. ఆ 100 మినిమం నేను ఒక 2000 వేసుకున్నా కూడా 100 అంటే ఎంత? అదే 2000 × 100, 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది, 2 లక్షలు. అదే మళ్ళీ దానికి బ్లౌజులు కుట్టించుకోవడాలు, మెయింటైనింగ్, దానికి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ప్రతిసారి ఫ్రెష్ శారీస్ అంటారు, ఫ్రెష్ అంతే. మళ్ళీ కట్టినో కట్టకూడదా? కట్టకూడదు కానీ వాళ్ళకి తెలియదు మేము చాలా కడతాం అట్లా అంటే మార్చి కట్టేస్తారు ఇవన్నీ కిటుకులు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ చిన్నవే అనిపిస్తుంది కానీ ఇవన్నీ యాడ్ అయ్యి ఎంత స్ట్రెస్ ఒక ఉమెన్కి. బికాస్ సో నేను ఎలా చేస్తానంటే ప్రతి సీరియల్ రాగానే ఫ్రెష్నెస్ కోసం ఒక 25 శారీస్ తెచ్చేసి అది నా ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ సీరియల్ అనేది ఏంటంటే ఒక 1 year ఉంటుంది. సో 1 year ఇన్కమ్ మనకి షూర్ షాట్. సో ఒక
ఒక 1 month ఇన్కమ్ దానికి సారీస్కి పెట్టేసుకుంటాను అనమాట. సో దానికి క్రింజ్ ఉంచుకోకూడదు మనం లోపల ఇలా పట్టి ఏదైనా చేసావా చేసేసే మనస్ఫూర్తిగా, లేదా చేయకు. సో అది బైనరీలో ఉంటాను నేను బేసికలీ. అందుకు కూడా మీరే ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వెనక సపోజ్ ఒక డిజైనర్ ఉండి ఇదిగోండి మీ నెక్స్ట్ మన 25 సారీస్ నేను సెట్ చేసి ఇచ్చా అంటే యూ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ ఫోకస్. పిన్ని గారు ఏంటి అలా చేశారని డైలాగ్ మీరు పెట్టచ్చు మీరు, అంతే కదా. నేను ఊరికే చెప్తున్నాను ఊరికే. సౌండెడ్ లైక్ అన్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. లేదు నాకు అంత సీన్ లేదు కానీ నేను ఇదిగో ఇదే మా ప్యాషన్ ఇదే. నాకు కూడా చాలా ఉండేదండి, చాలా అంటే ఏదేదో చేసేద్దాం అనే ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే మన జనరేషన్ అంటా నేను. ఐ థింక్ యూ సో వాళ్ళకి అన్ని మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, మల్టీ టాస్క్ ఒకటే టాస్క్. ఫోన్ ఇంటూ దాట్. సో మీరు ఎలాగో ఇంత ఐఎమ్ లవింగ్ ద కాన్వర్జేషన్ బికాస్ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ టు బి గ్రేట్ఫుల్, కానీ ఏదో అది బాగుంది అనకుండా నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి. నేను ఒక టైంలో విన్నాను మీరు ఈ మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. కాస్టింగ్ కౌచ్ అనేది ఇట్స్ సబ్జెక్టివ్ అండి. అగైన్ వీళ్ళు కన్వీనియంట్గా కొంతమంది వాళ్ళు అంటే ఎవరు అండి ఒక క్లోజ్డ్ రూమ్లోకి 2 వెళ్ళారంటే కన్సెంట్ లేకుండా వెళ్ళలేరు. కరెక్టే, అలా అంటారు. ఓకే, ఆబ్వియస్లీ అది కాస్టింగ్ కావచ్చు నేను నమ్మను. ఎందుకంటే ఒక క్లోజ్డ్ డోర్లో 2 వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తున్నావు? అప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు విల్లింగ్లీ. అండ్ అది రాంగ్ అని రైట్ అని నేను చెప్పట్లేదు, అది నీ నీడ్, నీ చాయిస్. అవును, అంతే. ఇండివిజువల్ చాయిస్తో నువ్వు వెళ్ళినప్పుడు థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్, జస్ట్ క్వైట్గా వాక్అవుట్ చేయి. ఎదర్ యూ డోంట్ గో బిఫోర్ ఆర్ వెన్ యూ గో యూ షట్ ఆల్ ద ఇది. అంతేగాని తర్వాత నేను లబ్ధి పొందలేదు కాబట్టి నేను తర్వాత చెప్పి ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటే ఈ ధైర్యం ముందే చేసుకొని వాళ్ళని అక్కడే ఉతకడమో చేయడమో ఏం చేస్తావో చేసుకోవాలి. లక్కీలీ నాకు అలాంటి అవసరం ఎప్పుడు రాలేదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ డామినేషన్ భరించడం అనేది కష్టం. మేల్ డామినేషన్ ప్రెడామినెంట్ అంటే ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎలా పరిణమిస్తుంది? ఎలా అంటే మన డిగ్నిటీకి ఇది అవుతుంది. అంటే కుళ్ళు జోకులు వేస్తారా, లేకపోతే కామెంట్లు చేస్తారు, అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అది వాళ్ళకి జోక్. నేను ఒకసారి ఎవరికో చెప్పాను అనమాట, అట్లా జోక్ ఇద్దరికి ఫన్ అయితే అది జోక్, లేదంటే అది చాలా వల్గర్ కామెంట్ అవుతుంది. సో అని చెప్పాను. అంటే నా లిమిట్స్లో నేను ఏం చెప్పగలను అది ఖచ్చితంగా చెప్తానండి. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా ఒకసారి 2-3 సార్లు అట్లా అయింది. ఒకసారి అతను ఐ షుడ్ టెల్ యూ దిస్ ఎక్స్పీరియన్స్. చాలా వే బ్యాక్ నేను ఇక్కడ మణికొండ సైడ్ షిఫ్ట్ అయ్యే నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 12 years బ్యాక్ అనుకుంటా. ఒక డైరెక్టర్ కాల్ చేసి, నాకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. మనకు అప్పుడు ఇంకా ఉత్సాహంగా రండి సార్ అని చెప్పి మా మదర్ ఉన్నారు, మా మెయిడ్ ఉండేది, నేనున్నాను, మా హస్బెండ్ లేరు. వస్తే నేను పంజాబీ డ్రెస్లో ఉంటే అవునా అటు ఇటు నడిచి చూపించండి అన్నాడు. అవునా నడవాలా, సరే అలా ఏమన్నా ఆడిషన్ లాంటి ఇలా ఉంటుందేమో అని అప్పుడు ఇంకా కొంచెం 12-13 ఏళ్ళ కింద అటు ఇటు నడిచాను. తర్వాత ఉండి శారీ వేసుకొని రండి అన్న. సరే ఇంకో శారీ మార్చుకొని కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. సరే సింథటిక్ శారీ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇది చేస్తే కొంచెం మీ నడుము చూపిస్తారా అలా అడిగారా? అలా అడిగారు. ప్రామిస్ కాదు, ఎంత డేర్ చేస్తుంటే అడిగారు. అలా అడిగితే నేను లేరా నువ్వు లే అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా బయటకు పో అని చెప్పి గెంటేసా. నాకు ఒక షాక్లో అలా కూర్చుని ఇంటికి వచ్చి అతను అనుకున్నాడు ఇంట్లో ఎవరు లేరు అనుకున్నాడా లేకుంటే ఏమనుకున్నాడు. సరే ఏదో మా అమ్మాయి మాట్లాడుతుందేమో అని. ఏమన్నా సంజాయిషి ఇచ్చాడా? సంజాయిషి లేదు, భయపడి లేచాడు. నన్ను చెప్పు తీసుకొని కొడతా, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి. నోటెడ్ డైరెక్టరా? తెలియదండి, అసలు ఎవరో తెలియదు. అంటే ఫోన్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు నెంబరు ఎవరో తెలియదు. నేను ఈ మాట చెప్తే అమ్మంది కింద వాచ్మెన్ పట్టి ఉంచండి నేను పిలుస్తాను, అదే వాళ్ళని పిలుద్దాము, ఎవరో వాడు ఎందుకు అట్లా రానిచ్చావు అంటే అమ్మ నాకు తెలియదు కదమ్మా అంటే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తెలియనితనంలో అంటే కూర్చునిపోయి భయం వేసిపోయి వాడు ఏంటి అలా వచ్చాడు, ఇలా ఏమన్నా చేసి తలిపేసామన్నా చేసుంటే ఇది 3 ఆడవాళ్ళు ఉన్నాం అని ఎంత భయపడిపోయాను నేను. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, కానీ అది దిస్ హ్యాపెన్. అదే వింటేనే చిల్స్ వచ్చాయి కదా,
తర్వాత అంటే ఐ కెన్ హ్యాండిల్, అంటే నన్ను డిఫెండ్ చేసుకోగలను, అలాంటిది ఏదన్నా వస్తుంది. అందుకే కదా నేను వెంటనే నాకు తట్టి నేను గంటేసి వెంటనే తలిపేసేసాను. తర్వాత ఒకసారి ఫోన్లో ఒక అతను చేసి 100% లవ్ చేసిన తర్వాత, ప్రకాష్ రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టరు, మీరు ఒక 5 ఉంటారు, కాంప్రమైజ్ అయితే అని అంటే, నన్ను దేనికండి, నాకు అసలు అంటే కొంచెం తెలివిలేని అతను పేరు కూడా ఎవరో భాస్కర్ అతని పేరు, అంటే మనిషి తెలియదు నాకు, ఎదురుగా చూడలేదు ఫోన్లో. ఇప్పుడు భాస్కర్లు అందరూ హోల్డ్ దగ్గర పెట్టుకుని చూస్తారు ఇది అన్నారు. వచ్చిన కాల్ అయితే నిజం, నేను ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తా. అంటే మీకు 100% లవ్లో కూడా అలాంటిది ఏం లేదు. 100% లవ్లో 25 days చేసాం, వెళ్ళాం, సుకుమార్ గారు బంగారంలాగా సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడ మేము చేసుకున్నాం, వచ్చాం. సాత్విక్ ఇప్పుడు హీరో చేస్తున్నాడు, పిల్లలందరిని ఆడిస్తూ నాకు చాలా సరదాగా ఫన్గా ఉండేది. నన్ను ఎక్కడ కూర్చోబెట్టి నేను ఎప్పుడు అలా అనుకోలేదు. మేము జస్ట్ అక్కడ ఇలాగా కార్ పార్కింగ్కి డౌన్, ఆ ఇంట్లో అక్కడ చేసాం అన్నమాట, ఇలా డౌన్ ఇలా ర్యాంప్ ఉండేది, అక్కడ అంతా చైర్లు కుర్చీలు వేసుకొని కూర్చుని ఉండేవాళ్ళం, ఫుడ్ అక్కడ తినేసేవాళ్ళం, వాళ్ళను 2 తిన్నానంటే నేను తినిపించేదాన్ని. నాకు అలాగా ఏదో సరదాగా ఉండేది, అలా చేసేసుకొని ఆడుతూ పాడుతూ చేసుకొని వచ్చాం. అతను అంటారు, మీ 100% లవ్లో మాకు తెలుసు అని. సరే వాళ్ళని అడగండి, వాళ్ళతో ఫోన్ చేయించండి, నేనైతే సారీ అంటే ఇంక అప్పటికి నాకు అర్థమైపోయింది, మనం గొడవ ఆడి ఇంకోటి చేసి ఏం లేదు. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి అడగడం కూడా అలా అడిగాడు, 5 ఉంటాము అంటే, నేను సారీ అండి, అలా అడిగితే ఏం చెప్తాను సార్, నాకు అలా డిసైడ్ అయితే అదే పని చేసుకుంటాము, డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి, నాకు అలా డిసైడ్ కాలేదండి ఇప్పటివరకు అయితే అని చెప్పాను. అతను ఏమన్నాడు మరి లాస్ట్లో? అంటే నేను గుచ్చుగుచ్చు అడుగుతున్నా అంటే చూసుకోండి మరి మంచి ఆపర్చునిటీ, పర్లేదండి ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి చేద్దాం, సారీ అని చెప్పాను. ఇది చాలా పెద్ద చీడపురుగు లాంటి ఈ సంస్కృతి. అంటే అది సంస్కృతి ఇక్కడే కాదండి, ప్రతి చోట ఉంటుంది ఇలాంటివి. మనకు బయట ఓన్లీ మీడియాలో వచ్చేది ఎందుకంటే మూవీస్ లైమ్లైట్లో ఉంటాం కాబట్టి లైమ్లైట్లోకి వస్తుంది. ఇలాంటివి బయట ఉంటాయి, సహనట్లు ఉండవండి, ఎందుకంటే ఉంటారు వాళ్ళని. దూరం నట్టలేము, పక్కన యాక్ట్ చేయాలి. నెడుతుంటారా? అయ్యో అసలు నెట్టడం అనేది వేరే, అది ఇంకొకటి చెప్తాను నేను. కెమెరా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అది వేరే. సహనట్ల మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు భుజాలు రబ్ చేస్తారు, వద్దనే ఎలా పక్కన నుంచోవాలి, అదే ఒకళ్ళు వచ్చి తోసేస్తూ ఉంటారు మన, వాళ్ళకే కెమెరా కావాలి. అది కూడా ఉంది, అది ఖచ్చితంగా. ఆడవాళ్ళు ఫ్యామిలీ అంటే దండం పెడతారు. నేను ఫ్యామిలీ ఉన్న దగ్గర అయితే ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. డైరెక్టర్ ఒక పొజిషన్ చెప్పాలి, అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ అంటారు, పక్క వెళ్ళగానే డప్రప్రప్రప మనం తోసేస్తాం, నేను ఇక్కడున్నా అని చెప్పి. బాబోయ్ ఇది కష్టమే. అంటే ఇవన్నీ మనం రిజిస్టర్ చేసుకుంటూ మాట్లాడకుండా ఉండలేము, వదలలేము, వర్క్ వదులుకోలేరు. లోపల ఎక్సమ్నెస్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? చాలా ఉంటుందండి, చాలా ఒక వైలేటెడ్ ఒక బౌండరీస్ క్రాస్ చేసేసి మన పరిధిలో మనం పొందిగ్గా లేవనే ఫీలింగ్ అనేది హారబుల్ ఫీలింగ్. సో మనం వాళ్ళ లెవెల్కి స్టూప్ అవ్వలేము కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, మీకు డైరెక్టర్ చెప్పిన పొజిషన్లో ఉండండి, లేదంటే నేను పక్క వెళ్ళిపోతాను అని చెప్పి. ఒక ఆమె అయితే అంటే మామూలు ఆర్టిస్టులు వస్తారు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకుండా ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, అట్లా లేయర్స్ ఉంటాయన్నమాట. సీనియర్ ఆర్టిస్టులు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులు. ఈ కంపెనీ ఆర్టిస్టులు వస్తారు కదా, ఒక ఆమె అయితే, మాధవి గారు మీరు నన్ను కవర్ చేస్తున్నారు, ఏది మన ఎవడు షూటింగ్ అప్పుడు, ఇలా ఏదో మేము 4 ఇలా ఒక దుంగ లాంటిది ఎత్తి ఒక విలన్ని మీదే వేస్తామన్నమాట, అదొక ఫైట్ సీన్ లాంటిది. అలా చేసినప్పుడు ఆవిడని కవర్ చేస్తుందంట, నేను ఎక్కడ పెట్టుకోవాలి చెయ్యి, ఇలా కాకుండా ఇలా పెట్టుకోనా, ఇలా పెట్టుకుంటే పక్కన వాళ్ళు ఉన్నారు, 1 2 3 4 మెత్త అలా దొంగ, ఈ చెయ్యి కవర్ చేస్తుంది, నేను ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఒక చెత్త ఎత్తుకోవాలా, అవన్నీ డైరెక్టర్ చూసుకోవాలి యాక్చువల్లీ. అంటే రజిత గారు ఉన్నారు, ఆవిడ చెప్పారు, నువ్వు కావాలంటే నేను కెమెరా ముందు పెట్టుకుంటారు డైరెక్టర్కి కావాలనుకుంటే, లేదంటే ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండు అని చెప్పారు. ఆవిడ సీనియర్ కాబట్టి చెప్పగలిగారు. అప్పుడు నేను అన్నా సరే చూసుకోండి అని చెప్పి. ఎవరు ఫ్రెండ్స్ మీకు మాధవి గారు? ఎవరు యూ డోంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్? అంటే హాయిగా సాయంత్రం ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అంతే కదా. ఉంటారు వాళ్ళ గ్రూపులు వాళ్ళకు ఉంటాయి. మీ గ్రూప్ లేదా మీకు? అంటే పెద్దగా చెప్పుకునేంత లేదు, ఏదో ఉన్నారు. బహుశా మీరు చాలా కొంచెం మేధావర్గం అని మిమ్మల్ని అందులో వేస్తారా? బికాజ్ మీరు మోటివేషనల్ స్పీకింగ్ అందరికీ అంటే ఇది నార్మల్లీ భరించలేరండి. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు స్టాండ్ కాన్ఫిడెంట్ విమెన్. దట్ ఈస్ దేర్. అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు అన్ని విడమర్చి చెప్పగలుగుతారు, చదువుకున్నారు బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. అంటే కేర్ అంటే అలా అని లేదు, కేర్ ఉంది చాలా, నాకు ఒక విధంగా కేర్ ఉంది. నీకు బెంజ్ ఉన్నా నాకు అనవసరం, నీకు ఆడి ఉన్నా నాకు అనవసరం, నీకు ఒక జెట్ ఉన్నా నాకు అనవసరం, ఎందుకంటే అది నీది.
నీ సొమ్ము చూసి నీ అందం చూసి నేను మురిసి ముక్కలవి మూర్చబోయేదేం లేదు. నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది. అంతే. సో దట్ ఈజ్ మై నేచర్. ఇది టాప్ టు బాటంలో నీకు లేదు కదా అని నేను చులకం చేయను, నీకు ఉంది కదా అని నేను గౌరవం చేయను. కరెక్టే. సో ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో దీనివల్ల నేను అబ్బా అరే ఎంత ముద్దుగా ఉన్నావు ఇలాంటివి రావు నా అంటే బాగుంటే సూపర్ బాగున్నావు అని అంటాను తప్పితే ఇంతకు మించి నేను అతికిమేళ మనకి రాదు. అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు పూతలు రావు నాకు, పూతరేకులు ఇవ్వను నేను. సో నాకు సో మేబీ అదొకటి ఇరిక్సం ఉండొచ్చు. అండ్ దెన్ ఎక్కడ ఎండక గొడుగు పట్టడం కానీ ఇలాంటివంటే కొంచెం చీప్ ట్రిక్స్ నా దగ్గర లేవు. అంటే బ్లడ్లో లేదు, ఇట్స్ నాట్ ఇన్ మై బ్లడ్. ఆర్ ఎవరు అసలు ఇండస్ట్రీ వాళ్ళు లేరు. నాకు ఇది ఈ సైన్స్ అర్థం కావాలంటే టైం పడుతుంది కొంచెం. అంటే ఆ పెనిట్రేషన్, ఆ స్వీట్నెస్, ఆ ఎక్స్ట్రా షుగర్ కోట్ అనేది రాదు మనకి. అదే కరెక్టే. అదే అది నేచర్లో లేదు కాబట్టి మీరు పొలిటికలీ ఐఎమ్ వాట్ ఐఎమ్, which is what makes you so confident. అయితే మాధవి గారు, మీరు అప్పుడు మిర్చిలో నటించిన ప్రభాస్ గారికి ఇప్పుడు ప్రభాస్కి సీ ద షిఫ్ట్ ఇన్ హిజ్ ఇమేజ్, హిజ్ ఆరా, వాట్ డూ యూ ఫీల్? ఐ ఫీల్ గ్రేట్. అంటే గుడ్, అంటే అలా కలిసారా అప్పుడు ప్రభాస్ గారిని? కలవడం అంటే అదే షార్ట్ చేసాం కదా అప్పుడు, మన సీన్ బాగా చేశారండి అన్నారు. అంటే ఆ నైట్ ఒక సీన్ అయ్యా అని వెళ్తాను వాళ్ళ ఇంటికి, రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్రమే ఉన్నారనుకో అని చెప్తాను ఒక డైలాగ్. ఆ సీన్ బాగా వచ్చిందండి అని చెప్పారు. అసలు ఇంకా నాకు చాలా అంటే ఐఎమ్ వెరీ, వాళ్ళ ముందు మాటలు కూడా రావు నాకు. అంటే మనం ఎంత అన్నట్టు ఉంటాం. అదే ఐ నో మై ప్లేస్. అండ్ ఈజ్ సచ్ ఎ థరో జెంటిల్మెన్. యా, హీ ఇస్. ఎంత పద్ధతిగా, ఎంత బాగుంటారు ప్రభాస్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పాన్ ఇండియా అంటే ఆయన రాజమౌళి గారు అంతలాగా అక్కడికి వెళ్ళిపోయింది. అది అల్లు అర్జున్ గారు పుష్ప 2కి. వీళ్ళలో ఎవరెవరితో యాక్ట్ చేశారు మీరు? అందరితో చేశాను. అందరితో చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారితో తప్ప రామ్ చరణ్ గారితో చేశాను. రామ్ చరణ్ గారితో మన ఎవడు ఫేస్ ఆఫ్ కదా, బన్నీ కూడా ఉన్నారు కదా అందులో. బన్నీ కూడా ఉన్నారు. బన్నీ గారితో అయితే 5 మూవీస్ చేశాను నేను. బన్నీ ఈజ్ ఆల్సో సచ్ ఎ జెమ్. అస్సలు జెమ్ అండ్ వెరీ డౌన్ అండ్ సింపుల్. చాలా సింపుల్ అండి, చూశాను. చాలా సంస్కారవంతంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక 2 సార్లు ఇంటర్వ్యూస్ అప్పుడే కలిశాను. బట్ దే ఆర్ ఆల్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఈ జనరేషన్ హీరోస్ అందరూ దే ఆర్ అంటే చాలా చక్కగా నేర్చుకుని కల్చర్డ్గా ఉంటున్నారు, చాలా బాగుంటున్నారు. సో అయితే మరి యూ హ్యావ్ 300 సినిమాల్లో మీరు ఇతర భాషల్లోకి వెంచర్ అయ్యారా? తమిళ్లో ఒక 2-3 చేశాను. తర్వాత భోజ్పూరి మూవీ ఒకటి చేశాను. కన్నడది ఒకటి మూవీ చేశాను. అంటే ఇంకా రీసెంట్గా ఒక సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చారు. బట్ ఏమో అవి వచ్చే వరకు నమ్మకం లేదండి. ఏదన్నా మన చేతికి వచ్చి కెమెరా ముందు వచ్చి మనం చేసామంటే చేసామన్నట్టు ప్రాజెక్ట్స్. అది ఈ టైంలో ఇప్పుడు మీకు ఎన్ని డేస్ ఇన్ ద మంత్ మీరు బిజీగా ఉంటారు? 10 to 15 days. మళ్ళీ రికవరీలోకి వెళ్ళిపోతుందండి. అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే మన ఈ గోపిచంద్ గారి మూవీ అంతా నైట్ షూట్స్. నాకు ఒకనొక టైంలో ఎలా అయింది, ఇవాళ 5ంటికి వెళ్ళాను, 9కి ప్యాకప్, 7 o'clockకి ప్యాకప్ అయితే అంటే పర్మిషన్ తీసుకుని గోపిచంద్ గారు మూవీ చేసి తెల్లారి 7 o'clock ఇంటికి వెళ్ళాను. 27 hours ఐ వాజ్ వర్కింగ్. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒక 1 day ఎగిరిపోతుంది నాకు, ఫుల్ 1.5 day ఎగిరిపోతుంది. అంటే రెస్ట్లో రికపరేషన్లో వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య నేను గమనించింది అది. సో ఇంకా బాడీ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇట్స్ అ ఫిజికల్ స్ట్రెయిన్ షూటింగ్ అంటే. సో ఎలా, హౌ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మాధవి గారు? ఐ జస్ట్ స్లీప్ అండి. స్లీప్ అండ్ ఐ స్లీప్ అండ్ ఐ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. ఐ కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్. కొంచెం వైటమిన్స్ వేసుకోవడము, టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తప్పట్లేదు. ఇప్పుడు మీరు అందులో తెరపై ఉంటారు కాబట్టి కాన్స్టెంట్గా జడ్జ్ అవుతారు. అంటే ఫేస్ పఫీగా ఉంది మొదలుకొని డల్ అయిపోయారు ఆర్ జడ్జ్డ్ అండి. ఆడవాళ్ళని జడ్జి చేయకుండా ఎవ్వరూ ఉండరు. మీ మొహం ఇలా ఉంది, మీరు అలా మొహం ఇలా ఉంది, ఇక్కడ ఇవి వస్తున్నాయి, ఇక్కడ లేకుంటే లావ్ అవుతున్నావు, నీకు పొట్ట వచ్చింది, లేకుంటే నువ్వు నడవలేకపోతున్నావు, లేచే పోస్చర్ బాగాలేదు. ఈ మగవాళ్ళకు ఉండవా ఇవన్నీ? ఉంటాయి కానీ ఎవరు చూడండి. ఎంతసేపు వీళ్ళని చూసి వీళ్ళని కరెక్ట్ చేయడంలోనే బిజీగా ఉంటారు అందరు. అయితే మీరు ఏం చేస్తారంటే ఎంత మీకు కష్టం అనిపించినా ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి ఎక్కడో అక్కడ మీరు కేర్ తీసుకోవడం, వాకింగ్ చేయడం అట్లాంటివి చేస్తాం. అంటే ఇప్పుడు జిమ్ జాయిన్ అయ్యాను ఒక 4 days నుంచే. 4 days నుంచి చేస్తున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ఫ్రమ్ సో మెనీ థింగ్స్. మీకు తెలుసు ఒక సెట్ బ్యాక్ యూకే వెళ్ళి వచ్చాము. అక్కడ ఒక 4 months వెళ్ళేసి మొత్తం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను నేను. ఎందుకు అలాగా? హస్బెండ్ ఒక కాంట్రాక్ట్ వచ్చింది, మంచి శాలరీ, 1000 euros per day వచ్చింది.
అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ 18 lakhs per month ప్యాకేజ్ అది. సో ఇంకా ఆహా అనుకొని వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇట్ డింట్ లాస్ట్. ఎంత బట్ ఓకే 1 year ఉన్నారా? 1 year కాదు, 4 months ఉన్నాం అంతే. అది ఆ జాబ్ అనేది ఒక 22-28 daysలో సమ్హౌ ఇట్ టుక్ సమ్ టర్న్ అండ్ అది ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకి. బట్ నెవర్దెలెస్ 18x4 అయితే వచ్చింది కదా? రాలేదు, డబ్బులు రాలేదు. 18 4 months ఎక్కడ 28 daysలో అయిపోయింది అది. ఓహో. ఆ డబ్బులు రాలేదు, అదేదో సమ్ ఇష్యూ అయ్యి. సో అలా వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. వెరీ సారీ టు హియర్ అండి. అది ఆ సెట్ బ్యాక్ వల్లనే అగైన్ కొంచెం చాలా అయింది. దీని గురించి అసలు చెప్పాను ఇంకో ఇంటర్వ్యూలో, సుమన్లోనే చెప్పాను, ఆ మంజుష ఇంటర్వ్యూలో చెప్పాను ఇదంతా. మా హస్బెండ్ కూడా మాట్లాడారు. బట్ ఏం చేద్దాం, అదే డెస్టినీ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. నేను ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉండాలన్నట్టు మళ్ళీ వచ్చాను. బట్ ఇట్ టుక్ 8 months ఫర్ మీ టు అగైన్ కమ్. నేను ఇంటికి నేను వచ్చానండి, నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి, నేను ఫోన్లు చేస్తూ కూర్చోవాలి ఫస్ట్. నేను అందరికి మెసేజ్ పెట్టాను. తర్వాత అలా 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 ఒక 8 months పట్టింది అసలు నాకు. అసలు ఒక ప్రాజెక్ట్ నేను వచ్చానని తెలియడానికి అలా ఒకసారి మనం ఈ చైర్ వదిలామంటే కూర్చోడానికి రెడీగా 10 మంది ఉంటారు. అలా అవును అంతే. బికాజ్ మీరుండే స్లాట్ ఆఫ్ క్యారెక్టర్స్లో మీరు అన్నట్టు చాలామంది ఆప్షన్స్ ఉండుండొచ్చు. పాత హీరోయిన్లు హూ హ్యావ్ గ్రోన్, కొత్తగా వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, ఇంకా రకరకాల హిందీ నుంచి ఇతర భాషల నుంచి కూడా ఇప్పుడు పిచ్చి పిచ్చిగా తెచ్చేసుకుంటున్నారు కదా. ఇతర భాషల నుంచి బస్సులు వస్తున్నారండి రోజు. అదే మనం అక్కడ టోల్ గేట్ దగ్గర కొంచెం వీసా కౌశిక్ మాట్లాడినప్పుడు చెప్పారు ఈ విషయం. మూవీ ఏదే టీవీ ఆర్టిస్ట్ సీరియల్స్ ఎలా అంటే అండి, తెలుగు వాళ్ళు రావాలి, తెలుగు వాళ్ళు మేము చేస్తామని వాళ్ళు ప్రాపర్గా యాటిట్యూడ్ పెట్టుకోవాలండి. బిహేవియర్ యాటిట్యూడ్ ఓన్లీ విల్ గెట్ యూ వర్క్. దట్స్ వాట్ ఐ సే మై స్టూడెంట్స్ ఆల్సో. నేను ట్రైనింగ్ ఇస్తాను సైడ్ బై సైడ్. నేను 9 certifications చేశాను ట్రైనింగ్లో. NLP సర్టిఫైడ్ ట్రైనర్, NLP ల్యాండ్ మార్క్ 2 చేశాను. అండ్ ఇంకా ట్రైన్ ద ట్రైనర్ 2 చేశాను. తర్వాత అడ్వాన్స్డ్ మాస్టర్ ట్రైనర్ చేశాను. అండ్ ఇంకా NLP ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో సర్టిఫికేట్ చేశాను. రాజీవ్ తలరేజా ఫైనాన్షియల్ మాస్టరీ చేశాను. ఓ రాజీవ్ తలరేజా మీరు చేశారా? మేము వెళ్తున్నాం. వావ్, యూ షుడ్. 13, 14, 15. వావ్, ఏంటి వాట్ ప్రోగ్రామ్? బిజినెస్ లీడర్షిప్. పేస్ నేను చేశాను ఆల్రెడీ. ఇట్స్ ఫంటాస్టిక్. అంటే కాకపోతే అది సేమ్ ఆయన అంటే మోర్ ఆఫ్ అ సేల్స్ ఉంటుంది, అది నాట్ బిహేవియరల్. యా, ఇట్స్ లైక్ హౌ టు గ్రో బిజినెస్ అనే దాని మీద ఉంటుంది. కరెక్ట్. అంటే హౌ టు బి అన్ ఆంటర్ప్రినర్, బికమ్ అన్ ఆంటర్ప్రినర్ అనే ఒక సర్టిఫికేట్. సో ఇట్లా అరౌండ్ 9 certificationsలో వాట్ ఐవ్ గ్యాదర్డ్ ఇస్ వాట్. సో యూ యాక్చువల్లీ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఇంటూ దిస్. Yes, very much. నేను with the hope that I will get trainings. That you will get trainings. I will propagate myself. I am also into some other groups. Business meetings, BNI అని వినుంటారు. బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళలో వెళ్ళి నేను I give my card. I say I'm into training. నేను యాక్టింగ్ చేయనప్పుడు నేను ట్రైనింగ్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళేసి చేసాను. ఐఎమ్ రెగ్యులర్ ట్రైనర్ ఇన్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్. ఐఎమ్ పాస్ట్ 11 years I train their people. 2 days వెళ్తాను, 4,000 స్టూడెంట్స్కి ట్రైన్ చేసి వస్తాను బ్యాచెస్ వైజ్. ఇదంతా దిస్ ఆల్ ఆబ్వియస్లీ మీ నీడ్ ఇస్ మోర్ ఫైనాన్షియల్ అండ్ ఆల్సో నా నీడ్. నేను ట్రైనింగ్ చెప్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అండ్ దట్ ఈస్ మై సబ్జెక్ట్. అంటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్వప్న గారు, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ. అదే అంతే, బికాస్ ఇక్కడ మీరు ఇన్ చార్జ్ లో ఉన్నారు, అక్కడ పరిస్థితులు మిమ్మల్ని డిక్టేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఐ షుడెంట్ అప్లై మై మైండ్ ఇన్ యాక్టింగ్. ఇక్కడ ఓన్లీ ఐ షుడ్ అప్లై మై మైండ్. సో ఇట్ మేక్స్ యూ ఫీల్ సేఫర్. యా, సేఫ్ అండ్ ఆల్సో పపెట్ లాగా ఉండను నేను. అట్లీస్ట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ప్రాంప్ట్ చేస్తారు డైలాగు, ఇక్కడ నేను ప్రాంప్ట్ చేస్తాను అదర్స్కి డైలాగ్. అమేజింగ్. బట్ వన్ థింగ్ ఒకటి చెప్పాలి మీ వారి గురించి. ప్లీజ్. మీకు ఫ్రీడమ్ స్పేస్ ఇచ్చి మిమ్మల్ని యాక్ట్ చేయనివ్వగలడం, అది నేను ప్రతిసారి చెప్తాను. బట్ ఆల్సో ఐఎమ్ సచ్ ఎ ఉమెన్, నేను చాలా సఫికేట్ అవుతాను అట్లా చేయకపోతే. కరెక్ట్. అండ్ నేను ఈ మాట ఎందుకన్నానంటే విమెన్ అంటే ఎవరో ఇవ్వాలా ఫ్రీడమ్ స్పేస్ అని కాదు. ఈ ఇండస్ట్రీ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి తప్పకుండా మీకు ఇంట్లో అక్క ఉన్నా, అమ్మ ఉన్నా, అన్న ఉన్నా, భర్త ఉన్నా, ఎవరు ప్రొటెక్టివ్గా ఫీల్ అయ్యి మీకు ఫ్రీడమ్ ఇవ్వకపోయినా తప్పులేదు. నాట్ దట్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ ఫర్ లైఫ్. కానీ ఇక్కడ భర్త స్థానంలో ఉన్న వాళ్ళకి టిపికలీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే మీరు ఆయనని అండర్స్టాండ్ చేసుకుని టేకింగ్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అది మ్యూచువల్లీ మీ పార్ట్నర్షిప్ చాలా బాగుందండి టు లిసన్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ ఇనీషియలీ చాలా అబ్జెక్షన్ వచ్చింది దాని సైడ్ నుంచి. దెన్ నేను చెప్పాను ఒక 3 months టైం ఇవ్వు నాకు, అంటే కౌన్సిలర్ కదా బేసికలీ సెల్ చేస్తాను. సో ఐ సోల్డ్ మై సెల్ఫ్ దేర్ ఆల్సోకి. ఒక 3 months చూద్దాం, మనకి ఇబ్బంది అయితే మనం వచ్చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళే పంపించేస్తారు. సో డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఎక్స్ట్రా వస్తే మీ ఇంటికే కదా ఇస్తాను నేను. అలా కన్విన్స్ చేసి పొద్దున్న 4 గంటలు చేసి వంటలు చేసి పెట్టి రాత్రి వరకు అన్నీ అలా అమర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా, నేను ఇబ్బంది పడ్డాను తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇట్ వెంట. వాట్ ఈస్ యువర్ స్వీటెస్ట్ మెమరీ ఇండస్ట్రీలో?
ఇండస్ట్రీలో స్వీట్ మెమరీ అంటే వర్కింగ్ విత్ అసలు వెంకటేష్ గారు నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ తులసి అనే దానిలో చిన్న క్యారెక్టర్కి ఎంటర్ అయ్యాను. ఆయన ఇలా చూస్తూ ఇలా ఉండిపోయాను నేను. మాట డైలాగ్ లేదు, నాకు పక్కన ఎవరో స్పృహ లేదు. ఎవరు శివాజీ గారు, అమ్మ బొమ్మలాగా నుంచున్నావు డైలాగ్ చెప్తున్నారంటే సారీ అండి అని అసలు అంటే ఇట్ వాజ్ లైక్ షాక్. అది షాక్ అండ్ సచ్ అ సర్ప్రైజ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటారే. కానీ ఎందుకు స్పెషలీ ఆయన మీద అంత గురి ఇష్టం? వెరీ అంటే ఉంటారు కదా ఫేవరెట్, అంటే ఫ్యాన్ లాగా లేకపోతే fan. ఆయన స్పిరిచువల్ ఇవి చూసా? అవేమి వెంకటేష్ గారు అంత చాలా వెనక తులసి 2008 చాలా నాకు ఆయన ఫేవరెట్ అనమాట. అసలు ఇంకా చెప్పద్దు క్షణం. ఆయన అన్ని సినిమాలు చూసాను నేను. నయనతార గారు కదా ఇందులో? అందులో నయనతార గారు. యా తులసి అదే కదా. అదే సింగర్ టు. ఐఎమ్ సింగర్, ఐఎమ్ మ్యూజిషియన్. సింగర్. పాట పాడండి అయితే. బాగుంది, పాట పాడండి. ఇంకా అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, పాటలు వచ్చేసాయంటే. ఏం పాట చెప్పండి మీకు ఏది మనసులో చూస్తే అదే పాట. భక్తి గీతము, సినిమా పాట, డజంట్ మ్యాటర్ ఏ లాంగ్వేజ్ అయినా. గీతాలు కొంచెం తక్కువ, అంటే భక్తి ఉంది కానీ కొంచెం పాటల్లో మాత్రం అన్ని మాస్ సాంగ్స్. అంటే ఐఎమ్ అమేజ్డ్ అట్ యువర్ మీకుండే వైవిధ్యం. బేసికలీ సింగర్ ఒకవైపు సింగర్ చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఒక అమ్మ, ఒక మోటివేషనల్ స్పీకర్, మళ్ళీ మేనేజ్మెంట్ బిజినెస్ సంబంధించిన కోర్సులు చేశారు, హీలింగ్ లాంటివి చేశారు. ఎన్ఎల్పి అంటే నాట్. మీరు నమ్మరండి, అంటే మా మదర్ ఉన్నప్పుడు మా సిస్టర్కి ఎవరికి నొప్పి ఉందంటే నేను కాసేపు వాళ్ళని ఇఫ్ ఐ ట్రీట్ దెమ్ దే విల్ బికమ్ ఆల్ రైట్. అది ఈవెన్ ఆమని గారు సెట్లో ఉన్నారు కదా, ఆవిడ కూడా ఇక్కడ అంతా ఇలా అనుకుంటుంటే ఉండామని అని చెప్పేసి ఐఎమ్ వెరీ, అంటే నాకు హాస్పిటాలిటీ అనేది లైక్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ అండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో నేను పనిచేసి అంటే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్కి నేను చేశాను అనమాట. సో హాస్పిటాలిటీ ఈజ్ ఐ హ్యావ్ టు ట్రైన్. ఇట్స్ ఇన్నేట్ ఇన్ మీ. లేకపోతే చేయలేరు కదా. అవునవును. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి ఉంటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు దాక్షణమైన, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనావులే. వెరీ మ్యూజికల్. మీరు నేర్చుకున్నారా? కొంచెం బేసిక్స్ నేర్చుకున్నారు, బట్ ఇట్స్ ఇన్ యూ మ్యూజిక్ ఇస్ ఇన్ యూ. పిచ్చి నాకు అసలు. ఐ వాంట్ టు బికమ్ అ సింగర్, ఆర్టిస్ట్ అవుదామని నేను అస్సలు అనుకోలేదు. ఇట్ ఈస్ నెవర్ ప్లాన్. అప్పుడే వచ్చేదాన్ని కదా. పోనీ నిజంగా నాకు ఆ ప్లాన్ ఉంటే వెన్ ఐ వాజ్ ఇన్ అ బెటర్, మేబీ వాళ్ళు అన్నట్టు బెటర్ షేప్లో తీగలాగా ఉన్నప్పుడు వచ్చి నేను కూడా ఏదో హీరోయిన్ లాగా ట్రై చేసుకునేదాన్ని. మీరు తీగలా ఇప్పుడు ఏంటండి హ్యాపీగా మీరు ఇప్పుడు బాగున్నారు, కానీ నిజంగా మీకు ఆ నోషన్ ఆఫ్ కోట్ అండ్ కోట్ తీగలా అయిపోవాలంటే మీరు తలుచుకుంటే 1 monthలో అయిపోతారు. అదే అవుతాము, బట్ అంటే వాళ్ళకి నేను హీరోయిన్ కాదు, అప్పుడు వెళ్ళి హీరోయిన్ అవ్వాలి. మళ్ళీ గతంలో నేను ట్రావెల్ చేయాలి, టైం ట్రావెల్. వెరీ ట్రూ బట్ ఐ థింక్ యూ హ్యాడ్ అంటే వెరీ రిచ్ లైఫ్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇప్పుడు చాలామంది మీరు ఉండే చోటు చూసి అయ్యో మనం అక్కడ ఉండలేకపోతున్నాం అనుకుంటారు. అవునా? అంటే 300 సినిమాలు చేయడం మాట్లాడండి, ఎంతమంది ఆర్టిస్టులని, ఎంతమంది వెరైటీ ఆఫ్ పీపుల్ని మీరు కలిసి ఉంటారు. గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి అందరికీ, అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి మీరు అన్నట్టు. బట్ అదొకటి. రెండోది మీరు ఒక యు ఆర్ ఫేమస్, అంటే మిమ్మల్ని గుర్తుపడతారు కదా వెళ్ళినప్పుడు. అందులో మీరు టీవీ సీరియల్స్ ప్రతి ఇంట్లో, ప్రతి లివింగ్ రూమ్లో ఉన్నారు, ప్రతి వ్యూవర్ హార్ట్లో ఉన్నారు. సో వీటితో పాటు మీరు అక్కడితో ఆగిపోకుండా మీరు ఒక అందమైన అమ్మగా, ఒక చాలా సపోర్టివ్ భార్యగా, అండ్ అన్నిటికంటే మించి మీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అని చూసి మీరు ఆ కోర్సులన్నీ ఇప్పుడు మామూలుగా మానేస్తారు. ఏదో ఒక ప్రొఫెషన్ చేతికొస్తే చదువుకోవడం నేర్చుకోవడం అందరం మానేస్తాం. మీరు ఇంకా యువర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్ షోస్ యువర్ థ్యాంక్ యూ సో మచ్, ప్యాషన్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ. అంటే ఇది స్టీవెన్ కోవీ 7 హ్యాబిట్స్ అని ఉంటాయి, ఎఫెక్టివ్ 7 హ్యాబిట్స్. అవునవును. అందులో ఆయన ఒకటి చెప్తాడు, షార్పెన్ దిస్ అని చెప్పి. అంటే ఒక చిన్న 1 minute స్టోరీ చెప్తాను, 1 minute.
ఇద్దరు ఒక ఫర్నిచర్ షాప్ అతను ఇద్దరు వుడ్ పికర్స్ని పిలిచి పంపించాడంట ఫారెస్ట్కి ఎవ్రీడే. నువ్వు ఎన్ని కట్ చేస్తావు అంటే నేను రోజుకి 7 కట్ చేస్తాను. నువ్వు ఎన్ని కట్ చేస్తావు అంటే నేను కూడా 2 కట్ చేస్తాను. ఇతను వెళ్ళి రోజు 2 తెస్తూ ఉన్నాడు. ఇతను 7 చేసినవాడు ఈవెన్చువలీ ఒకటే తెస్తున్నాడు. తర్వాత చెప్పాడు సో నో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని. బట్ దిస్ గై 2, 3, 4, 5 అలా తెస్తూ పోయాడు అనమాట. బికాస్ ఈజ్ జస్ట్ షార్పనింగ్ హిస్ సా ఎవ్రీడే. Amazing. That's a very great So when you don't sharpen your skills, you will become stagnant and you will stink and one day you will be gone rotten. రైట్, వెరీ ట్రూ. చాలా ప్రొఫౌండ్ స్టోరీ ఇది. అండ్ అలాగే మీరు పదును పెట్టుకుంటూ మీరు బట్ నాకు మీలో ఉండే అమ్మాయి ఏమని చెప్తుందంటే, హాయిగా ఎక్కడైనా అవకాశం వచ్చి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఈ బాదరబందీలు ఈ డైలీ బ్యాటిల్స్ పక్కన పడేసి వెళ్ళి హాయిగా ఉండిపోవాలి, ఐ జస్ట్ వాంట్ రెస్ట్ అనే తపన కూడా కనిపిస్తుంది. ఉందండి, అది 5 yearsలో ఐ హ్యావ్ మై టార్గెట్స్. అంటే నేను ఎప్పుడు ఒక గోల్ పెట్టుకుంటాను. లేకపోతే మనం బస్ ఎక్కి ఎక్కడికి టికెట్ అంటే ఎక్కడికి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా ఉంటుందో లైఫ్ అలా ఉంటుంది. ఎవరికైనా గోల్స్ లేకపోతే యూ షుడ్ నో వేర్ యు ఆర్ గోయింగ్, వై యు ఆర్ గోయింగ్. యువర్ వై హ్యాస్ టు బీ వెరీ క్లియర్. సో ఐ మీన్ దిస్ ఇస్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ అచీవబుల్ థింగ్ మీరు చెప్పేది. సో ఇన్ని ఏళ్ల మీ కెరియర్లో డబ్బులు బాగా సంపాదించామన్న తృప్తి ఉందా? డబ్బులు సేవ్ చేయలేదు కానీ ఒకటి, ఐ హ్యావ్ గివెన్ మై కిడ్స్ వండర్ఫుల్ చైల్డ్హుడ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయి కోడలే అమ్మాయి. ఇంకా ఎంత పెద్దవాళ్ళు ఇప్పుడు? మా అబ్బాయి మ్యారేజ్ జనవరిలో చేసేసాను. ఐ గాట్ మ్యారీడ్ ఎట్ 17.5. ఓకే, సో అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఒక బాబుది మ్యారేజ్ అయిపోయింది. వాడిది ఇంకోటి 22 years, వాడికి చిన్నవాడు ఇంకా. నైస్, వెరీ నైస్. సో అయితే మరి అదే కోడళ్ళు వస్తారు అండ్ ఆ తర్వాత యూ విల్ హ్యావ్ అఫ్ కోర్స్ యువర్ డైనమిక్ మదర్ ఇన్ లా కాబట్టి. లేదండి, ఇప్పుడు ఈక్వేషన్స్ అలా లేవు కదా స్వప్న. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. మనం ఉండే వరకు కట్టగాలే వరకు మనం ఒక్కళ్ళమే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఎంతమంది ఉన్నా we've come alone, yes. we've come alone, we'll go alone. ఎవ్రీథింగ్ అన్నీ స్వార్థపూరిత సంబంధాలే, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అది మనం డైజెస్ట్ చేసుకుంటే మనం హాయిగా ఉంటాం. అది బెంగాలీ రవీంద్ర గీతం తెలుసా మీకు? అది ఏది? జ్యోతి తోరి డక్ష జ్యోతి తోరి డక్షునే కౌనాశే తుమి అక్ల చలోరే ఎవరుకే కవిని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్. అది ఇన్స్పైరింగ్, సూపర్. సో అలా ఒక్కరే మీరు. ఐ హావ్ గ్లిటర్ ఇన్ మై ఐస్, చూడండి. బట్ యు ఆర్ కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మీరు మీ వల్ల ఇతరులకు కానీ ఇతరుల వల్ల మీకు అని అనిపించట్లేదు. ఆ సాఫ్ట్ స్పాట్ ఏదైతే ఉందో అది తప్పకుండా ఐ థింక్ దాని స్పేస్ కూడా వస్తుంది. ఇట్ విల్ కమ్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఐ కెన్ సీ యువర్ ఐస్ ఆర్ టియరీ. నో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అంటే వెన్ యూ రియలైజ్ ద కోర్ పర్పస్, అది కొంచెం టఫ్ కానీ అదే నిజం. అంటే నువ్వు ఎంత చేసినా ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చేసిన రోజు మాత్రమే నువ్వు ఆనందంగా ఉంటావు. లేకపోతే వాడికి అది చేశాను, వాళ్ళకి అలా చేశాను, చూడు నాకు ఇది అయింది, ఇలా జరిగింది అని ఏడుపు మిగులుతుంది తప్పితే నీ శోకాలు వినడానికి కూడా ఎవరు ఉండరు, కళ్ళు తుడవడానికి కూడా ఎవరు ఉండరు. సో నువ్వు అలా శోకపడతావా, నిజం తెలుసుకొని అలా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావా? అంతే. లైక్ దిస్ మీ టైం పోతూనే ఉంటుంది. ఐ థింక్ మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఐ థింక్ మనం మోటివేషన్ సిరీస్ మొదలు పెట్టాలి డెఫినెట్లీ. సో తప్పకుండా ఐ థింక్ మీకు టైం ఉన్నప్పుడు వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ. ఐ వుడ్ లవ్. మీ మాటలు, మీ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ చాలా బాగుంది. అందరూ విని తరిస్తారు, మేము కూడా విని నేర్చుకుని అప్లై చేసేస్తాం. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూ, లెజెండ్. ఫర్ షూర్ అండి. ఐ రియలీ లుక్ అప్ టు యూ స్వప్న. ఐ మీన్ ఇట్. ఎందుకంటే నేను మీన్ చేయకపోతే నేను చెప్పాను కదా పూతరేకులు రావని చెప్పి. సో నేను నిజంగా మీతో ఇంటర్వ్యూ అంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ రియలీ. నేను స్వప్న అంటే చెప్దాం, వెయిట్ వాట్ స్వప్న గారా, రైట్ నేను వస్తా, నేను ప్లీజ్ గిరి గారికి చెప్పా, ఎలా అన్నా ఇది మిస్ చేయకండి, ఎందుకంటే ఇవాళ 8 తర్వాత నేను మళ్ళీ 16th వరకు చెప్పారు. అనుకోకుండా మీకు చెప్పనా ఇంకో సీక్రెట్? చెప్పండి. ఇవాళ జరగాల్సి ఉండేది 2 షూట్లు ఉన్నది, క్యాన్సిల్ అయిపోయాయి. చూసారా, గాడ్స్ ప్లాన్. అండ్ నిన్న రాత్రి ఈవినింగ్ గాడ్స్ ప్లానే. కాబట్టి గాడ్స్ ప్లాన్ ఇలా కంటిన్యూ చేద్దాం. సుమన్ టీవీకి వస్తూ ఉండండి. అండ్ లెట్స్ ఐ విష్ యూ great happiness, health, thank you success and everything. Same with you andi. Thank you so much andi. Thanks for the coffee. Murukulu and మొత్తం అంతా కూడా థ్యాంక్ యూ. మురుకులు కూడా టేస్ట్ చేసి చెప్పాలి మీరు. తప్పకుండానండి. థ్యాంక్ యూ మాధవి గారు. మిర్చి మాధవి గారు అనమాట. చాలా హాట్ గురు, చాలా స్వీట్ గురు. స్వీట్ అండ్ హాట్ అండ్ స్వీట్ సార్. Yes. Okay, thanks for the time and thanks for the interview అండి. Thank you very much.